ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు మనం ఏం చూడబోతున్నాము అని అంటే గార్నియర్ కలర్ న్యాచురల్స్ అయితే చూద్దాము. దీని రివ్యూ అయితే ఇస్తాను, ఎందుకంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. వేసుకున్న తర్వాత 3 months వరకు కలర్ అయితే పోవట్లేదు. అంటే అక్కడక్కడ కనిపించినా కూడాను ఎక్కువగా కలర్ దీని కలర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో కలర్స్ అయితే ఉంటాయి, మనకి నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు అనమాట. టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో తొందరగాను బాల మెరుపు వచ్చి వాళ్ళకి హెయిర్ అక్కడక్కడ పండిపోతూ వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ తోని ఇది చాలా ఇబ్బందికరంగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాదు మామూలుగాను తలంతా పండిపోయిన వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుందండి. ఇందులో మనకి నచ్చిన కలర్స్ అయితే మనం చూస్ చేసుకొని వేసుకోవచ్చు. అయితే ఈ కలర్ ఎలా వేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో అయితే చెప్తాను, కానీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో మనకి ఏంటంటే కలరెంట్, కలర్ డెవలపర్, ఇంకా అలాగే కండిషనర్ అని 3 అయితే వస్తాయి. దాంతో పాటుగా గ్లౌజ్ అయితే ఇస్తారు. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 95 రూపాయలు అండి. అండ్ అలాగే దీని లైఫ్ టైంకి వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఇయర్స్ వరకు అయితే గ్యారంటీ ఉంటుంది. ఆ తర్వాత లైఫ్ టైం అయిపోతుంది, ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. డెవలపర్ లిక్విడ్ మిల్క్ టైప్ లోనైతే క్రీమీగా వస్తుంది అనమాట. అలాగే కలరెంట్ ఉంటుంది, ఎలా ఉంటుందో అనేది చూపిస్తాను చూడండి. సో ఈ రకంగానైతే ఈ రెండింటిని కూడాను, ఇది కలర్ డెవలపర్, ఇది కలరెంట్, ఈ రెండింటిని కూడాను ఈక్వల్ రేషియోస్లోని, రెండు కూడా సమాన మోతాదుల్లోని ఒక ప్లాస్టిక్ బౌల్లోని వేసుకొని మనకి ఎంత సరిపోతుందో అంత, అంటే మన హెయిర్ని బట్టి మనం వేసుకోవాలి. అలాగే ముందైతే ప్రికాషన్స్ అన్ని కూడాను వాళ్ళు లోపల పెట్టిన పాంప్లెట్లోనైతే చదవండి, ఎందుకంటే కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు అని చెప్పేసి ఇందులో ఇచ్చారు. అందుకే ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీ చేసుకోండి అని చెప్తున్నారు. దీనివల్ల హెయిర్ ఊరుతుందా ఓడదా అంటే అదేనండి, ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. చెవు వెనకాతల భాగంలోని ఇక్కడ హెయిర్ ఉంటుంది కదా, దానికైతే కొంచెంగా అప్లై చేసి చూడండి ఫస్ట్ డే. ఈ రెండింటిని కూడా కొంచెంగా కలిపి ఒక 24 hours తర్వాత అక్కడ ర్యాషెస్ కానీ లేదంటే ఇచ్చినెస్ కానీ రెడ్నెస్ కానీ ఉన్నట్లయితే కంపల్సరీ ఇది అయితే యూజ్ చేయకండి. లేదు బాగానే ఉంది అనుకుంటే ఇదైతే అప్లై చేసుకోవచ్చు అని అర్థం అనమాట. ఫస్ట్ అందుకే ఈ పాంప్లెట్ చదవమని చెప్తారు. అయితే ఈ రెండింటిని కూడా ఒక ప్లాస్టిక్ బౌల్లో వేసుకొని మిక్స్ చేసేయండి, ఈక్వల్ రేషెస్లో వేసుకొని ఒక బ్రష్తోనో దేంతోనో. మీ హ్యాండ్స్కి అయితే గ్లౌజ్ ఇస్తారు వాళ్ళు, గ్లౌజ్ అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి. ఇదిగోండి ఈ గ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట ఇలా. సో ఈ గ్లౌస్ వేసుకొని మనం చేయాలి, లేకపోతే చేతులకి అంతటికి కూడా కలర్ అయితే అంటేస్తుంది, అందుకని చెప్పేసి. అండ్ హెయిర్ అంతటికి కూడాను మీరు ఒక్కొక్క సెక్షన్ తీస్తూ బ్రష్తోనైతే వేయండి. వేసిన తర్వాత అలా వదిలేసేయండి, 30 నిమిషాలు అయితే అలా వదిలేసేయాలండి. తలంతా కూడా ఆరాలి కదా, తలంతా ఆరే వరకు వదిలేసేయండి. కంప్లీట్గా డ్రై అయిపోతుంది అనుకునేటప్పుడు అప్పుడైతే తలస్నానం అయితే చేయాలి. ఏం చేయాలంటే ఫస్ట్ అయితే నీళ్ళతోని కడిగేసేయాలి ఫుల్గాను. కడిగేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఇచ్చిన కండిషనర్ ఏదైతే ఉందో ఈ కండిషనర్ని అప్లై చేసుకోండి. అప్లై చేసి మళ్ళీ అది కూడాను తరోగా కడిగేసుకోండి. ఈ రకంగా చేసుకుంటే మీకు షైనీగా మంచి కలర్తోని మీ హెయిర్ అయితే తయారవుతుంది. మా ఫ్రెండ్స్ నాకు సజెస్ట్ చేశారు, వాళ్ళు కూడా వాడారు. అండ్ అలాగే మా కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాడి చెప్పారనమాట, సిస్టర్ ఇది బాగా పనిచేస్తుంది, మీరు ఇప్పుడు ఇంకా కలర్ వేసుకోవట్లేదు కదా, వేసుకున్నట్లయితే ఇది ట్రై చేయండి అని చెప్పేసి. అండ్ నేను చూసింది ఏంటంటే 3 months తర్వాత కూడా వాళ్ళ హెయిర్లోని ఈ కలర్ కనబడుతుంది. సో నాకు బాగా నచ్చింది. నాకేంటంటే ఈ బ్రౌన్ కలర్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సరే ఇది ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే తెచ్చుకున్నాను. మరి నాకు కూడా అక్కడక్కడ వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో వాటిని కవర్ చేయడానికి వేద్దామని తెచ్చుకున్నాను అనమాట. ఇందులోని మనకి ఏంటంటే ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హార్మ్ఫుల్ కాదు. సో దానివల్ల ఏంటంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని చెప్తున్నారు. కానీ ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ, ఎందుకంటే కొంతమందికి చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. అలాగే స్కాల్ప్ మీద కూడా ఏవైనా కట్స్ కానీ, వూండ్స్ కానీ, లేదంటే ర్యాషెస్ కానీ, ఎలర్జిక్ రియాక్షన్స్ కానీ ఉండేటప్పుడు మటుకు ఇదైతే అప్లై చేయకూడదనే చెప్తారు, ఎందుకంటే దీనివల్ల రియాక్షన్ అనేది వస్తుందన్నమాట. అందుకు సో ఫ్రెండ్స్, ఇందులో వీడియోలోని పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.